దేవుని వాక్యంలో నుంచి కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం అందరము కలిసి చదువుకున్నాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం అందరము కలిసి చదువుకున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటిని ఎదుర్కొని అక్కడ క్రీస్తు దేవుని కృపావశంగా కూర్చొని ఉన్నాడు. పైన వాటిని భూసంబంధమైన వాటి మీద మనసు ఏదైనా మీరు మృతి పొందింది, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడింది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా ప్రత్యక్షపరచబడి కావున భూమి మీద మీ అవయవాలను అనగా జాగ్రత్తలను, పవిత్రతను, ఆత్మతను, నిరాశ, వ్యవహారాలను వాటిలో పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు అనుసరించి నడుచుకోండి. ఎప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించి 9-10 చదువుకున్నాం. ఒకరితో ఒకరు అబద్ధమాడబడి ఏదైనా ప్రాచీన స్వభావం వారి క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వారిని చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రవర్తించుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన ప్రభావ ఈ యొక్క ఉదయకాల సమయంలో సజీవులుగా తండ్రి నేను ఏర్పాటు చేసినటువంటి జనముగా నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయానికే వందనాలు, స్తోత్రాలు. ఆరాధనలో సహాయం చేస్తూ వచ్చారు. మరి అలానే ప్రభావ ఈ యొక్క సమయంలో మరి వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటుండగా మా హృదయాలను పరీక్షించుకుంటూ సహాయంగా ఇచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని పరీక్షించుకుంటూ యోగ్యంగా నీ బలలో చేరి ఈ యొక్క శరీరంలో నీ రక్తంలో ప్రభావం యోగ్యంగా పరీక్షించుకొని నిర్మలమైన మనస్సాక్షితో మేము పాలు పొందినట్లు మాకు సహాయంగా ఇచ్చేది. దేవా నా పాత్రను దేవా మరి ఎంత బలహీనో మీకు తెలుసు ప్రభావం. మీ యొక్క పురోషుని తెచ్చుకొని బలపరిచి నాకు మాకు అవసరమైనటువంటి మాటలు అందించి దేవా నీ కొరకు సాక్షులంగా, నీ కొరకు భయంకరంగా, నేను సంతోషపెట్టేటువంటి సేవకులంగా జీవించుటకు మాకు సహాయంగా ఇచ్చారు. దేవకుడు వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడుతున్న వాక్యములు మా యొక్క అవసరాలకు, మా ఆత్మీయ అవసరాలకు అనుగుణమైన రీతిలో మీరు మాట్లాడి, విత్తండి, సంధించండి. మీ ఆత్మ కార్యము ప్రభావాన్ని మాలో జరిగించండి. మీ స్వరమును వెలుగొట్టుటకు గ్రహించే మనస్సు మాకు దయచండి. ఈ వాక్యం మమ్మల్ని సంధిస్తున్నప్పుడు లోబడుటకు చూపించండి. దేవ విధేయత ఉన్నటువంటి వారిని దేవాన్ని సంతోషపరచడానికి సహాయం తెచ్చు. మీరు ఈ దినమున మాతో ఏం మాట్లాడదలుచుకున్నారో వాటి వెలుగలిగే కృప మాకు దయచేసి ఆ విన్న వాటిని ఆ విధంగా జీవించలాగిన మాకు ఆ హృదయం, ఆ మనస్సును అనుగ్రహించమని వేడుకుంటూ వచ్చిన పిల్లలందరినీ బట్టి ఉన్న స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయంతో కూడా వేగకరంగా చేయమని ఘనత మరి మీరు ఆరోపించుకుంటారని యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం అంతకుముందు కూడా మనం ధ్యానించాం. ఈ కొలస్సీ పత్రికలో చాలా మంచి మాటలు అంటే క్రీస్తుని గురించినటువంటి వివరణ చాలా ప్రొఫౌండ్గా, చాలా లోతుగా ఆయన గురించి రాసిన మాటలు మనకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ముందు కొన్ని వచనాలు మనం ముందు చూస్తున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆ సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమున్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనవి, ప్రభుత్వములైనవి, ప్రధానులైనవి, అధికారములైనవి సర్వమును ఆయన యందు సృజింపబడాయి. సర్వమును ఆయన ద్వారాను, ఆయన బట్టి
సృజింపబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇది యేసు ప్రభువారి యొక్క ఆయనకున్నటువంటి ఆధిక్యతలను చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఆయన గురించి ఇన్ని మాటలు చెప్తూ వచ్చాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతులు చెప్తూ 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్తూ సంఘము అను శరీరమునకు ఆయనే సంఘము అనేటువంటి దానికి ఆయనే శిరస్సు. ఆ గొప్ప దేవుని యొక్క శరీరమునకు శిరస్సు ప్రభు అయితే ఆ శరీరమునకు అవయవాలు కదా. జనరల్గా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏదైనా మంచి పిల్లలకి అచీవ్మెంట్స్ వస్తే అది ఎవరికి చెందుతుంది? ఆ స్కూల్కి కూడా చెందుతుంది, వాళ్ళ కాలేజీకి కూడా చెందుతుంది. అలానే మన దేవుని యొక్క గొప్పతనము ఎవరికి చెందుతుంది? క్రీస్తు ద్వారా ఆయన సంఘం, ఆయన శరీరంలోని అవయవాలైనటువంటి మనకు కూడా చెందుతుంది. మన దేవుడు ఎంత గొప్పవాడో, మన దేవుడు ఆయనకున్న ఆధిక్యతలన్నీ కూడా మన ప్రభువుని బట్టి మనం స్తుతిస్తాం. అందుకని ప్రతి వారం ఆరాధన చేస్తాం. ఆయన గొప్పతనాన్ని బట్టి, మనమేదో గొప్పవారం అని కాదు, కానీ ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని మనము ఆయనలో భాగముగా మనం ఈరోజు ఫలిస్తున్నాము, మనము ప్రభువులో నిలుచున్నామంటే దానికి కారణం ఏంటంటే మన సంఘము అనేటువంటి శరీరములకు మన దేవుడు ఏమైనాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సుగా ఉండి, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షారసం. ఆయనకు అంటు కట్టబడి ఆయనలో ఫలించని తీగను ఆయన తీసినాడు. ఎందుకంటే అది ఇంకా ఎక్కువగా కూడా పాడు చేస్తాడు. ఆయన ఎంతో జాగ్రత్తగా మన యొక్క ఏమంటారంటే ఫలవంతంగా జీవించేటువంటి క్రైస్తవత్వంలో వెళ్ళడానికి మన తండ్రి వ్యవసాయకుడుగా ఉన్నాడు. యేసు ప్రభువు ఎలా ఉన్నారు? నిజమైన ద్రాక్ష. పిల్లరా, మనకంటూ అంటే ఆయన సంఘముగా అంత గొప్ప దేవుని యొక్క సంఘం అంటే నేను ఈ చర్చ్ అనట్లేదు, సార్వత్రిక సంఘం. ఈ సంఘంలో ఉన్నటువంటి అవయవాలుగా ఒక క్రైస్తవునిగా, ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే అంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనం, దేవుడు ఒకసారి ఉదాహరణ చెప్తాను. ఆయన మొట్టమొదటిగా సృష్టించాడు. ఆ సృష్టి అంతట్లో అనేకమైనటువంటి జీవరాశులను, అనేకమైనటువంటి జంతువులను సృష్టించాడు. ఆఖరికి ఎవరు సృష్టించాడు? చివరిగా మానవుని. ఎవరి పోలికలో సృష్టించాడు? ఆయన పోలికలో సృష్టించాడు. సృష్టించి ఏం చెప్పాడంటే, మీరు సర్వ సృష్టిని ఏం చేయమన్నాడు? ఏలండి అని చెప్పాడు. ఈజ్ ద ప్రీమియం. మీరు ఏలండి అని చెప్పాడు. మీకే అధికారం ఇస్తున్నాను, ఇదంతా మీరే, ఏలండి అని చెప్పాడు. ఆయనకు అవసరమైతే ఆదాము ఒకడే ఉన్నాడు. ఏం చేస్తాడు? ఆదాముకు సాటి అయినటువంటి సహాయాన్ని కూడా ఏర్పరిచాడు. వీళ్ళిద్దరూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటది? పండు మీరు ఏదైనా చేయండి, కానీ పండును. ఇంత చక్కని తోట వాళ్ళకు, అది జీవపు పండు తింటూ ఉన్నారు. అప్పటికి ఏం లేదు, మరణం లేదు, ఆదాము గారు వెళ్ళి వర్క్ చేయాల్సిన పని లేనే లేదు, సేద్యం చేయాల్సిన పని లేదు, వ్యవసాయం లేదు. దేవుడు అనుదినం వస్తున్నాడు, వాళ్ళతో ఏం చేస్తున్నాడు? సంభాషిస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా బాగుంది కదా. ఇంత మంచి లైఫ్లో వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. దేవుడు ఒకటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటంటే ఆ పండును. అదే ఒక ఆజ్ఞ. ఆ తినుదినమున ఏం చెప్తాను చెప్పాడు? నిశ్చయంగా. పిల్లలకు చెప్తాను, ఇది ముట్టుకోవద్దు అంటే ఏం చేస్తాడు? అదే ముట్టుకుంటాడు. తిమోతికి చెప్తా ఉండేవాడు, చాలాసార్లు విన్నాను చిన్నప్పుడు. ఒక బ్రదర్ వచ్చారట, ఇంటిగా బ్రదర్ వచ్చినప్పుడు, గెస్ట్గా వచ్చినప్పుడు ఒక గిన్నెలో మూత పెట్టారట, పక్కన వేరే తినేది పెట్టారట. బ్రదర్ అన్ని తినడు కానీ ఒక్కటి మాత్రం ఇంకొకటి అని చెప్పాడు. ఫ్యాన్ స్పీడ్ ఉందంట. చెప్పేసి మా బ్రదర్ బయటకు వెళ్ళిపోయాడు. వస్తాను పోవాలని చెప్పాడు. ఆ బ్రదర్ అన్నీ తిన్నాడు, చాలా బాగున్నాయి అని తింటున్నాడు. తర్వాత కాదు ఒక్కటి బ్రదర్ ఏం తీయొద్దని చెప్పాడు, కానీ తీసేట ఎట్లా ఉండదు అని ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామని తీసాడట. దాంట్లో పేపర్లు ఈత లాంటివి ఎగిరిపోయాడట. మొత్తం తీసి వెంటనే ఎగిరిపోయాడట.
పాపడిన తర్వాత బదులు వచ్చాడు, బదులు తీసారా అన్నారట. అంటే మనలో ఆ క్యూరియాసిటీ అలా ఉంటుంది. ఇలా ఒకటే ఆజ్ఞ ఏంటంటే ఆ పండును తినదు. ఆ పండును తినొద్దని చెప్పాడు, చక్కగా జీవిస్తున్నారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. శత్రువు వచ్చాడు, ఆదాంతో అవ్వతో అన్నది ఆ తప్పం ఏమన్నది, ఇది నిజమా? డిసీవింగ్, మోసపరచటం అక్కడి నుంచి స్టార్ట్ చేసి మన దేవుడు ఇంత బలం ఇచ్చాడు, ఇంత వనం ఇచ్చి, ఇంత చక్కని జీవరాశులను, ఇంత మంచి సృష్టిని మనకిచ్చి, ఉదయము పగలు రాత్రి ఆ యొక్క జలచర రాశులు, సముద్రము, ఇవన్నీ చూసి ఎంతో చక్కగా ఉన్నటువంటి, ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ ఆదాం దగ్గరకు వచ్చి, అవ్వ దగ్గరకు వచ్చి ఆ యొక్క సర్పము టెంప్ట్ చేసి, మీరు ఏమవుతారని నమ్మించిందంటే మీరు దేవతల బలి. మనం కూడా మన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఆయనను ఎరిగాం, మన దేవుణ్ణి ఎంత తృప్తి కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు, ఆయన అదృశ్య స్వరూపే. అక్కడ చూసాం మనము, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన మనకు ఏమై ఉన్నాడో మనకు తెలుసు. ఆయన మన జీవితంలో ఆయన మనకు ఏం చేస్తున్నాడో చూడండి. 2వ అధ్యాయము కొలసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం చదువుకోవచ్చు. మీ కొరకు శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో దేవుని మర్మమైన క్రీస్తుని తెలుసుకొని తమ హృదయంలో ఏం చేస్తున్నారట? ఆదరణ, ఒక తృప్తి వాళ్ళు పొందారు. అట్లా పొందాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. మొదటి అధ్యాయం కొలసీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారిని మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మరణం వల్ల ఇప్పుడు మనం ఒకప్పుడు దేవునికి దూరస్తులం, మనం మన మనసులో విరోధ భావము కలిగి ఉన్నాం, దేవునికి శత్రులమై ఉన్నాం. అయితే ఇప్పుడు మార్చబడింది. ప్రభువుని తెలుసుకున్నాం. మన ప్రభువు మన కోసం, మన రక్షకుడు తన ప్రాణం ఇచ్చి మనకు విమోచించాడు. అంధకార సంబంధమైన, మీ పై వచనం చూస్తే కనపడుతుంది, అంధకార సంబంధమైన అధికారం నుంచి అక్కడ అన్నాడు కదా 11వ వచనం, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి, మొదటి అధ్యాయం 11వ వచనం, విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనం, అనగా పాపక్షమాపణ. ఆ కుమారుని విమోచనం ఇచ్చాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనందరినీ కూడా వాడు భావిస్తాం. ప్రభువుని ఎరిగాం, ప్రభువుని మనం తెలుసుకున్నాం, మన యాత్ర ఆరంభమైంది. అయితే ఇప్పుడు మనల్ని సాగుని ఏ విధంగా అయితే మోసపుచ్చిందో, మనల్ని కూడా మోసపుచ్చేటువంటి విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. ముందుగా మోసపుచ్చేది ఎవరో తెలుసా? ఎవరు మోసపుచ్చేది? మన యొక్క మైండ్. ముందుగా మన యొక్క శరీరం. దేవుని మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. దేవుడు తన స్వరక్తముతో మనల్ని విమోచించుకున్నాడు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. మనము ఆయన సేవించాలని, మనము ఆయన చెప్పినట్టుగా జీవించాలని మనల్ని ఈ లోకంలో మనల్ని ఆయన శుద్ధి చేశాడు. తన రక్తంతో కడుక్కున్నాడు. ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. ఇప్పుడు ఆయనను కలిగి మనం ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనము, ఈ రెస్పాన్సిబిలిటీ లేదంటే ఈ ఆజ్ఞను కలిగి మనం జీవించాలి. ఆయన ఆజ్ఞను గైకొనాలి. సింపుల్గా చెప్పాలంటే పరిశుద్ధతను కలిగి జీవించాలి. మొదటి దశలోకి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 4-5 వచనాలు.
మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె. మూడో వచనం చదవండి. మూడో వచనం, మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జాగ్రత్తలను దూరంగా ఉండటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటము ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుట దేవుని చిత్తము. దేవుని చిత్తము. మూడవ వచనం ఆఖరి భాగంలో మీరు పరిశుద్ధులొకటే దేవుని చిత్తము. ఐదవ వచనం చివరి భాగంలో తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. మనం ఏ ఉద్యోగం చేసేది దేవుని చిత్తం. అది ఇట్ మే నాట్ అలైన్ విత్ విల్ ఆఫ్ గాడ్, దట్ డజంట్ మ్యాటర్. మనం ఎంతకాలం బతికాము, ఎక్కడ చేసాము, ఈ లోకంలో ఎంత సంపాదించాము, ఎంత బెటర్గా మనం ఎంత చేస్తాము అనేది అసలు అది లెక్కలోని కాదు. దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధులు ఒకటే దేవుని చిత్తం. మీరు ఏ పత్రిక తీసుకోండి, ఎఫెసీ పత్రిక, తర్వాత దశలోనికి గలతీ పత్రిక, ఇవన్నిట్లో కూడా మనం ఇప్పుడు చదవబోయే ఆజ్ఞలు మనం కనపడతాయి. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండే దేవుని చిత్తం. ఆ ఏదైనా తోటలో కూడా దేవుని చిత్తం ఏంటంటే ఒకటే చిత్తం, ఏంటి? ఆ పండు తినొద్దు. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అవను మోసగించింది, అవ నమ్మింది. చాలాసార్లు మనం బ్లేమ్ చేస్తాం, సాతాను లేకపోతే అయిపోయింది ఏదనుకుంటాం. కానీ అక్కడ అవ్వ ఎప్పుడైతే అక్కడ చిన్న మనం ఆ సందర్భాన్ని మనం ధ్యానిస్తే దాంట్లో చాలా ప్రాముఖ్యమైన మాట, అంటే ఎందుకు తను రిసీవ్ చేయబడిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే అవ్వ ఏం ఆశించిందంటే మీరు ఏమవుతారని చెప్పింది? దూతల వలె, దేవుని వలె మార్చారు. అంటే అవ్వ ఏం ఆశించిందంటే తాను ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ. దాన్ని ఇంకా ఇంగ్లీష్లో చెప్తారంటే ఏమంటారు? కంటెంట్, డిస్కంటెంట్, అసంతృప్తి. అంటే తన సంతృప్తి లేకుండా మనం చదువుకునే వాక్య భాగంలో కనబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే అవ్వకున్నటువంటి పాపం ఏంటంటే డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి, సంతృప్తి లేకుండా ఉంది. తనకున్న ఏదైనా మనం సరిపోలేదు. తనకు దేవుడు మంచిగా భర్తనిచ్చాడు, దేవునితో సంభాషిస్తున్నారు, చక్కని ఫలములు ఉన్నాయి, వాళ్ళు ఏ పని చేయాల్సిన పనిలే. కానీ ఒకవేళ దేవుడు కాకుండా అనుకుంటాను ఆదామవ్వ కూడా మేము కూడా ఇంకొక సృష్టి క్రియేట్ చేసి అందులో ఇంకొక ఆదామవ్వను సృష్టించి మేమే వాళ్ళతో మాట్లాడి చేద్దాం అనుకుందామేమో మరి. అంతే కదా. దేవుని కంటే లూసిఫర్ చేసింది కూడా అదే కదా. దేవుని కంటే ఎక్కువగా గర్వించి దేవునితో సమానంగా గర్వించి. ఇలా ఈ క్రైస్తవ జీవితంలో గొప్ప సవాల్ ఏంటి అంటే తృప్తి కలిగి జీవించడం. ఆదామవ్వ జీవితాల్లో జరిగినటువంటి ఒక గొప్ప ప్రమాదం ఏంటంటే, ఒక గొప్ప సిన్ లేదా పాపం ఏంటంటే తృప్తి లేని వారై. ఇంకా బెటర్ వస్తుంది కదా. చాలామంది ఈ మధ్య చైన్ స్కీమ్స్ ఎక్కువైపోయినాయి. మీరు ఒక 10,000 కట్టండి, 50,000 వస్తాయి, ఇద్దరు చేర్పిస్తే అంటే పరిగెత్తి అసలు ఇంకా టైం లేకుండా ఫోన్లు వేసి చేర్పిస్తారు పాపం. తర్వాత వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పడతారు. అంటే ఒక ల్యూర్ అనమాట, ఒక డిసైట్మెంట్ వాళ్ళని ఆ దాంట్లో లాగేస్తారు. డబుల్ ఇన్కమ్. ఎన్నో చైన్ స్కామ్స్ మనం చూస్తూ ఉన్నాం. వస్తాయి, ఇన్కమ్ వస్తాయి అనేది. అంటే ఉన్న దాంతో ఏం చేయరు? తృప్తి. కష్టపడి పనిచేయడం వేరు, కానీ షార్ట్ స్పాన్లో ఎక్కువ డబ్బులు రావాలి. ఈ లోకంలో అందరికీ అదే. పిల్లరా, ఈ క్రైస్తవ జీవితంలో కూడా ఇప్పుడు మన దేవుని గురించి చెప్పారు. ఏమనంటే ఆయన ఆది సంభూతుడు, అదృశ్య దేవుని యొక్క స్వరూపి. ఆయనకి ఈ యొక్క లోకమంతా కూడా ఆయన అధికారంలో ఉంది. అటువంటి గొప్ప క్రీస్తు నీకు నాకు చాలినటువంటి. దట్స్ ఎనఫ్ టు హ్యావ్ క్రైస్ట్. శ్రమలున్న ఈ చాలామంది, ఒక బ్రదర్ చెప్తా ఉండేవాడు, చాలామంది లోకంలో యవనస్తులు ఏం చేస్తుంటారంటే భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. కెరీర్లో ఏం చేయాలని టెన్షన్ పడతా ఉంటారు. నా బాబులతో ఆ బ్రదర్ చెప్పాడు, దగ్గర చెప్పాడు, క్రైస్తవులమైనటువంటి మనం భవిష్యత్తు గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ భవిష్యత్తుని తన చేతిలో పెట్టుకున్న ప్రభువుని మనం కలిగి ఉంటే భవిష్యత్తు గురించి మనము భయపడాల్సిన అవసరం. ఈ భవిష్యత్తునే తన చేతిలో కలిగి ఉన్న ఆ ప్రభువు మనము ఆయన పక్షంగా ఉంటే, ఆయన మన పక్షంగా ఉంటే మనం దేనికి చింతించాల్సిన అవసరం. అందుకనే ఉంటాడు, మీ చింత యావత్తును ఆయన మీద. దేని గురించి చింతపడకూడదు. పాత నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటాం.
మనం ఆయన మీదనే నిశ్చిత వేయండి. మీ భారం యెహోవా మీద మోపుము. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రభు మీద ఆనుకోవటం, మన ప్రభు ఉంటే, ఆయన ఉంటే చాలు. ఆయనలో సర్వ సంపూర్ణత నివసించుచున్నది. ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఏ ధనము, ఏ లోకంలో ఉన్నటువంటి ఏ విషయాలు కూడా ఇవ్వలేనటువంటి ఆనందము, లోకంలో ఉన్నటువంటి ఏ విషయాలు కూడా ఇవ్వలేనటువంటి తృప్తి ఎవరిస్తారు? మన ప్రభువైన అయిన క్రీస్తు. దేవుని వాక్యం ఇస్తుంది. అందుకనే మీ హృదయంలో ఆయన వాక్యం ఏమన్నాడు? సమృద్ధిగా నివసించండి. చాలు. దేవుని వాక్యంలో ఎప్పుడైతే మనం ఎక్కువగా ధ్యానిస్తామో, ఎప్పుడైతే వాక్యం కలిగి ఉంటామో, ఆ అతృప్తి మనలో ఉంటుంది. మన అన్నయ్య నాన్న వెళ్ళారు 60 మెమోరియల్ సర్వీస్కి. ఆల్మోస్ట్ అక్కడ చాలాసేపు పాటలు పాడారు. సిరిల్ అన్న ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన. అంటే వాళ్ళిద్దరు క్రిస్టి తర్వాత సిరిల్ అన్న ఇద్దరు చాలా క్లోజ్ అంటే, చాలా వాళ్ళు అంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఏజ్ కూడా గ్యాప్ ఉన్నా కానీ చాలా కలిసి పనిచేశారట. క్రిస్టి కూడా తన దగ్గర పెరుగుతూ వచ్చాడు, పరిచయం ఆరంభం. మేము ఆల్మోస్ట్ 8కి వెళ్ళాము. పాటలు చాలామంది పాడారు, సోదరులు అందరూ పాడారు. ఆల్మోస్ట్ అప్పటికి తర్వాత అన్న కాసేపు వాక్యం చెప్పారు, తర్వాత వేరే వాక్యం చెప్పారు. లాస్ట్లో అన్నకి ఇచ్చారనమాట సీట్లు. అది ఆయనతో చాలా ఎక్కువగా ఆయన స్పెండ్ చేస్తూ వచ్చాడు, యంగ్ స్టేజ్ నుంచి. కాబట్టి ఆయన లాస్ట్లో ఇచ్చారు. దాదాపు ఆయన తెలిసి ఆయనకి వాక్యం ఇచ్చినప్పుడు నైట్ 10:40 10:40కి అవుతుంది. 11 o'clock ఇచ్చారు. అప్పటికే మేము అంతా చేసాం, అయిపోయింది. 10:45 అట్లా ఇచ్చారు. దాదాపు 200 మంది ఎక్కువ స్త్రీలే ఉన్నారు. వెలుగొచ్చి 10:45 స్టార్ట్ చేశాడు ఆయన. వాక్యం చెప్తుంటే, ఆయన మాట్లాడుతుంటే, సృష్టి గురించి చెప్తుంటే ఒక గంభీరమైనటువంటి క్షణాలు మేము చూడగలిగాం. ఎంతగా అంటే ఒక రక్త సంబంధి కూడా అంతగా సృష్టి గురించి చెప్పలేరేమో అనిపించింది. అంతగా పెనవేసుకున్నటువంటి తన లైఫ్, తను బాధపడుతూనే కొన్ని కన్నీలతో ఆరంభించాడు. 11:20 11:15 వరకు చెప్పాడు. ఒక్క క్షణం కూడా మీకు తెప్పలేకపోయాడు. అంటే ఎందుకు చెప్పాడు పిల్లగా? దేవుని ప్రేమను రుచి చూసిన వారు ఎంతగా ప్రేమిస్తారు అనేది నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. ఎంత ప్రేమించాడంటే, ఏ రక్త సంబంధి కూడా అంతగా అంత చక్కని మాటలు ఆయన గురించి చెప్పాడు. అంతేకాదు, సృష్టి గురించి అందరికి తెలుసు, చాలామంది బాధపడ్డాము. ఇప్పటికీ హృదయం ఎంతో బరువుగా ఉంటుంది, అంత టాలెంటెడ్ పర్సన్. కానీ అన్న వాక్యం మాట విన్న తర్వాత దేవుణ్ణి మనం ప్రశ్నించలేదు, కానీ మంచి ఆదరణ మాటలు అందించాడు. బాప్తిస్మ యోహాను మాటలు మాట్లాడుతూ, అతడు మండచున్న ప్రకాశమై మండని చెప్పి అతను తీసుకున్నట్టు యెహోవాకు ఇష్టమైన. తిమోతి పత్రికలో తిమోతి గురించి చెప్తాడు, మితముగా ఉండవు, ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అవన్నీ కూడా సృష్టికి సూటైనట్టుగా కనపడి ఆయన చెప్తుంటే మాకు అప్పటిదాకా, ఎందుకంటే సృష్టిని తలుచుకుంటేనే, రమ్యాన్ని తలుచుకుంటే పిల్లలు అసలు ఎంతో భారం. ఆ రోజు ఆ న్యూస్ ఉన్నా కూడా నైట్ చాలా బడిని అనిపించింది. ఒకటి చెప్పగలను ఏంటంటే, ప్రభువుని ప్రేమించే వారిని ఆయన అన్యాయము చేయలేదు. ఆ బ్రదర్ వాక్యం విన్న తర్వాత చాలా ఆదరణ అనిపించింది. ఎందుకు చెప్తున్నాడు పిల్లరా? ప్రభువులో అంత తృప్తి, ప్రభువులో అంత ఆనందం. కష్టమైన, నష్టమైన, బాధైన, హింసైన క్రీస్తు ప్రేమలోని మనల్ని అంతగా పనిచేస్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకకపోవచ్చు, బట్ క్రీస్తు ప్రభు అన్యాయస్తుడు. కొన్ని అర్థం కాకపోవచ్చు మనకున్నటువంటి పరిమితమైన జ్ఞానాన్ని బట్టి. కానీ పిల్లల యొక్క మా సందర్భం ఏంటంటే, ప్రభువుతో తృప్తి కలిగి జీవించడం, ప్రభువుతో ఆయన బిడ్డలతో కలిసి తృప్తి కలిగి జీవించడం. రండి ముందుకు వెళ్దాం. కొలస్సీ పత్రిక. ఆయన చిత్తం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే మన పరిశుద్ధమగి జీవించడమే. కొలస్సీ పత్రిక మన అంశానికి వెళ్ళిపోదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి. చాలు. ఇక్కడ పైన వాటిని వెదకొని, ఇక్కడ మీకు 1వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువు గురించి, ఆయన గురించి, ఆయన లక్షణాల గురించి ఇవన్నీ కూడా రాస్తూ వచ్చాడు. తర్వాత ఈ పారాగ్రాఫ్ అంతటికి కూడా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం రండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము
6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విస్తరించుచు ఆయన యందు. ఇవన్నీ చెప్పాడు. అంటే మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి 20 వచనాలు, 2వ అధ్యాయం అన్ని కూడా చెప్పి therefore అంటే ఇంగ్లీష్లో అయితే కావున మీరు ఏం చేయాలంటే ఆయన ఏం చేయాలా? వేరు పారిన వారై, ఆయన ఎందుకు వేరు పారిన వారై అంటే రూటెడ్ ఇన్ క్రైస్ట్. మనం సగంగా పూర్తిగా, ఎందుకంటే ఆయన చాలు, ఆయన సర్వ రాయబడింది కదా పై చూడండి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఏందే గుప్తమైనవి ఈ సంగతులు మీకు చెప్తున్నాను. తర్వాత 1వ అధ్యాయంలో 9వ వచనం ఏదైనా దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచుంది. 8వ వచనం చదువుతారా? ఆయన మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్త పడి. మళ్ళీ మోసం చేసేవారు ఉంటారు. నువ్వు ఏం చేసినాయా, కనీసం ఒక బిల్డింగ్ కట్టుకోవాలా, మీ పిల్లలకు ఒకటి ఇవ్వాలా, ఇది ఇంపార్టెంట్, ఏం పని చేసినావా అని చెప్పి అనుకుంటారు. అక్కడ అంటూ మీరు మోసపడతాడేమో జాగ్రత్త పడి ఉండండి అని 9వ వచనం అన్నాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించు. మన ప్రభువు పరిపూర్ణుడు, ఆయన ఏముంది? సర్వ పరిపూర్ణత. 10వ వచనం మరియు ఆయన యందు మీరు ఆయన సంపూర్ణుడు, ఆయన సర్వ సంపూర్ణత నివసిస్తుంది. ఇప్పుడు ఆయన శిరస్సుగా ఉన్నటువంటి ఆ శరీరంలో అవయవాలైనటువంటి మనం ఎలా ఉండాలి? సంపూర్ణంగా. ఎవరి ద్వారా సంపూర్ణత? మన క్రీస్తునందు వేరు పారబడి ఆయనలో కట్టబడి ఆయనలో ఎదుగుతూ మనం సంపూర్ణతలోనికి పోవాలి. మన మెచ్యూరిటీ నాట్ లైస్ ఇన్ దిస్ వరల్డ్. మన మెచ్యూరిటీ మనం చదువుకున్నటువంటి ఈ లోకంలో డిగ్రీస్ వల్ల కాదు. మన మెచ్యూరిటీ మన విశ్వాస జీవితంలో ఎన్ని సంవత్సరాలను కాదు. మన మెచ్యూరిటీ దేవుని యొక్క వాక్యం. వేరు పారబడి బైబిల్ చదువుతున్నాం కదా, 6వ వచనం ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ప్రతిదినం అందుకని మన చర్చెస్ ఎక్కువ చెప్తారు బైబిల్ చదువుకోవాలా, ఎవ్రీడే బైబిల్ చదువుకోవాలా, డైలీ డివోషన్. ఆ ఒక్కరోజు చదువుకోకపోతే ఏమవుతుంది? ఒక్కరోజు చదువుకోతే ఏమవుతుంది అనుకుంటాం. ఒక్కోసారి మనం నెగ్లెక్ట్ చేస్తాం మన డైలీ డివోషన్స్. ఒకరోజు ఒక సండే చర్చిపోతే ఏమవుతుంది? శత్రువు ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె వేరు పారాలి, కట్టబడాలి. ప్రతి దినము కట్టబడాలి. ఎంత గొప్ప బిల్డింగ్ అయినా ఒక రోజులో కట్టబడదు. ఇంగ్లీష్లో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. బ్రిక్ బై బ్రిక్, ఒక్కొక్క ఇటుక మీద ఇటుక మీద ఇటుక ప్రతి దినము కట్టుకోవాలి. ఒకరోజు పడిపోతాం, మరలా కట్టుకోవాలి. దేంతో కట్టుకోవాలి? దేవుని వాక్యం, దేవునితో సహవాసం. ప్రతి దినము కట్టబడాలి. ఎంత గొప్ప విశ్వాసమైనా, ఎంత ఎక్స్పీరియన్స్ మనకున్నా, ఎన్ని సర్టిఫికేట్స్ మనకున్నా, ఇలా ఈ ఎవ్రీ డే ప్రాసెస్ కట్టబడే చాలా మాట్లాడతారు. చూడండి, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు యందు విస్తరించుచు ఆయన యందు నడుచు. ఈ వాక్ అనే పదం, వాక్ అనేది ఇది ఎక్కడ రాసినా కూడా డైలీ యాక్టివిటీకి నడుచుకోవాలి. ఈరోజు బాగా వాక్యం అంతా నేర్చుకున్నాం, చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం. అది ఆ రోజుకే, మళ్ళీ నెక్స్ట్ డేనే ఉంటుంది. కాబట్టి అనుదినం ఇది మన కమిట్మెంట్. వేరు పారబడి కట్టబడాలి అంటే మన ఆత్మీయ జీవితానికి వెళ్ళారా ప్రభు యొక్క వాక్యంలో, క్రీస్తులో మనం అనుదినము కట్టబడుతున్నాం. దేవుడి నుంచి ఇంకా మన యొక్క వాక్య భావంలోకి వెళ్దాం. అందుకని అంటాడు 8వ వచనంలో చివరి భాగంలో, మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్త. క్రైస్తవులుగా ఈ యొక్క నడక కలిగి మనం నడుస్తున్నాం, దేవుని పోలు నడుస్తున్నాం, వేరుపాలు కట్టబడుతున్నాం.
మనం ఆత్మీయ జీవితానికి ఏం అవసరం అది పట్టుకుంటున్నాం, కానీ జాగ్రత్త అవసరం. బీ అవేర్. మనం మాట్లాడే మాటలు, మనం జీవించే విధానం, మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనల్ని మన ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన పిల్లలను, ఆయనకు తగినట్టుగా మనము నడుచుకోవాలి. మన ప్రభువు ఇందాక ఉదయకాలం చూశాను, ఆయన ఎటువంటి దేవుడు? చూచుచున్న దేవుడు. కాబట్టి ఆయన భయం గలవారే. యోసేపు ఆ యొక్క శోధన గుండా పోతిఫర్ భార్యతో శోధన గుండా వెళ్ళినప్పుడు అన్నాడు, ఏమన్నాడు? ఇంత ఘోర, దేవుని దృష్టికి ఇంత ఘోర దుష్కార్యం ఎలా నేను చేయగలను? ప్రభు చూస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క మెలకువ, అవేర్నెస్. గాడ్ ఈస్ వాచింగ్ us. మనం ఇమాజిన్ చేసుకోవాలి. బాక్సింగ్ దాంట్లో ఉంటుంది. ఆ స్టేజ్ మీద ఆ యొక్క పోరాటం చేసి ఆ స్టేజ్ మీద ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? పోరాడుతూ ఉంటారు. వెనక చుట్టుపక్కల ఉంటారు. ఎవరు ఉంటారు? కోచ్ ఉంటాడు. ఇల్లు కొట్టు వీళ్ళే కొడుతున్నా చెప్తా ఉంటారు, కొట్టమని చెప్తా ఉంటారు. ఆడియన్స్ కేకలేస్తూ ఉంటారు. కానీ పోరాటం చేస్తుంది ఎవరు? ఆ పోరాటం చేస్తారు ఉన్నటువంటి మన ప్రభువు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. విశ్వాసము కర్తయు ప్రసాదించడానికి చూచు ఇంత గొప్ప సాక్షి సమూహము ఆవరించినందున విశ్వాసమైనటువంటి వాళ్ళందరం మనం ఉంటున్నాం. ఎందుకంటే సహవాసం, ఫెలోషిప్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎవ్రీ డే ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి దినము దేవునితో సహవాసం ఇంపార్టెంట్. ప్రతి దినము దేవుని వాక్యం ఇంపార్టెంట్. ప్రతి దినము దేవునితో ప్రార్థన ఇంపార్టెంట్. ప్రతి ఎంత అవకాశం సమాజం ఆ దినం సమీపించడం కొలది సమాజంగా కూడా మానక మరి ఎక్కువగా మనం కూడుకోవాలి. ఎందుకంటే మనం బలపరచబడాలి, పోరాడాలి. రెండు ముందు వచ్చిన క్రితం తులసి పత్రిక 3వ అధ్యాయం మొదటి భాగం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెలుగుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నప్పుడు అక్కడ అన్నాడు, పైన వాటి మీదనే మనస్సు పెట్టుకున్నాడు. ఇక్కడ అంశం ఏంటంటే మనం హెవెన్లీ థింకింగ్ మనకు ఉండాలి. మనం ప్రయాణం చేస్తున్నాం, ఇందా చూసుకున్నాం. ఏసేపు పైనుంచి ప్రభువు చూస్తున్నాడు. మనకు హెవెన్లీ పైన వాటినే వెతకాలి. క్రీస్తుతో కూడా మనం ఏం చేయబడ్డాం? లేపబడ్డాం. అది గుర్తు చేస్తున్నాడు. యు బీన్ రిసరెక్టెడ్. మనం క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాం. కింద అంటాడు, మీరు మృతి పొందింది. మనం మర్చిపోకూడదు. మనం ఏమైపోయినాం? మృతి పొందాం. బాప్తిస్మ సాక్ష్యం అదే. బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చేది మనం అక్కడ వాటర్లో ముంచి లేపుతారు. అంటే మనము లోకానికి ఏమయ్యాం? మృతి చెందాం. మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. క్రీస్తు ఈ విధంగా ఆయన మరణించి తిరిగి లేచాడో అలానే మనందరం కూడా క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవంలో ఉన్నాం. ఇప్పుడు మనం పైన వాటిని వెతుకుతున్నాం. ప్రతి దినం పైన వాటిని వెతకాలి. ఈ లోకంలో ఏమి జరిగినా సరే మన వెతకటం, మన నడవటం అనేది దేనికోసం? పైన వాటి మీద. ఈ కిందికి అంటాడండి, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు. మన జీవం ఎక్కడ దాచబడిందంట? క్రీస్తులో. ఈ లోకంలో ఉండే జీవం పోతుంది, కానీ దేవుడు మన యొక్క జీవం క్రీస్తులో దాచిపెట్టాడు. మన రక్షకుడు, మన ప్రభువు మరలా తన దూతలతో ఏమైనాడు? రాని ఉన్నాడు. అప్పుడు ఆ జీవం మన కృపావరంలో, ఆ రియల్ లైఫ్లో మనం వెళ్ళబోతున్నాం. ఇది మన నిరీక్షణ. మన యజమాని రానే ఉన్నాడు. నిన్ను నన్ను సృష్టించినటువంటి యజమాని, మన మాస్టర్ రానే ఉన్నాడు. మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఆదామవ్వ ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? కనపడట్లేదు, దాక్కున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన ఆజ్ఞను వాళ్ళు పాటించలేదు, ఆజ్ఞ అతిక్రమించారు. వస్తున్నాడు ఆయన. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆయన మన కాపరి, మనము ఆయన ప్రజలు. ఆయన మేపు వదిలివేయలే, రక్షించి వదిలేయలేదు. మనల్ని కాపుతున్నాడు. తన ఆత్మ మనలో ఉంచాడు. మనకు ఆయన వాక్యం ఇచ్చాడు. మన అనుదిన పైన టైంలో కూర్చొని మనతో మాట్లాడతాడు. సహవాసంలో మనం గ్యాదర్ అయినప్పుడు ఒకరి ద్వారా మనతో మాట్లాడతాడు. మనల్ని కాచేవాడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మన యొక్క విశ్వాసములకు కర్త ఆయన నడిపించేవాడు. కాబట్టి పిల్లరా, మన యొక్క యాత్రా జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా మనం నడుస్తున్నామో మన జీవం క్రీస్తుతో కూడా దాచాలి. ఆయన రానే ఉన్నాడు.
ఆయన మనందరినీ కూడా కొనిపోతాడు. ఆ సమయము సమీపించడం మనం చూచినప్పుడు మనం ఆ జాగ్రత్తలో ఉండాలి. లోకంలో మోసపోకూడదు అనేది మొట్టమొదటి జాగ్రత్త. అక్కడైతే ఈ కాంటెక్స్లో అయితే నిరర్ధక తత్వ జ్ఞానం చేత మనకు లోకంలో కొన్ని చూపిస్తాను. కొన్ని విషయాలు మనం మోసపుచ్చేవాళ్ళు, దీన్ని బట్టి జాగ్రత్త పడాలి. రెండవ జాగ్రత్త ఏంటంటే మన రక్షమైన ప్రభువు మరలా తిరిగి రానున్నాడు. మన అక్కడ అన్నాడు చూడండి ఆ మాట, నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు. మనం ఆర్ వి రెడీ? ఇప్పుడు ప్రభు వస్తే మనం రెడీగా ఉన్నాం. ఇప్పుడే వచ్చారనుకోండి, ఆర్ వి రెడీ? ఒక్క 5 నిమిషాలు ఈ ప్రభు అంటే నో టైం. ఆమె పరిగెత్తింది. ఎవరామా? ఉప్పు సమమ్మ. ఎవరామా? అయ్యా వద్దమ్మా రా, అల్లు వదిలేసి రారా అంటే ఇంకా గుడిలో ఏమున్నాయి మరి అవి గుర్తొస్తుంది. అక్కడ దాకా పాపం ఆయన ఎంతో కష్టపడి లోతు బయటకు వచ్చాడు. ఎదికి చూడొద్దంటే ఏం చేసింది? పరిగెత్తుతుంది. కానీ ఏం చేసింది? బయటకు వచ్చి సక్సెస్ మొత్తానికి అంతవరకు లోతు సక్సెస్ అయ్యాడు. ఆమె ఏం చేశాడు? ఇంట్లో నుంచి బయటికి రాగలిగాడు. కానీ ఎదికి మాత్రం మనసులో లేదా, మనసంతా అక్కడే ఉంది. మనిషి అయితే వచ్చింది కానీ మనసు అక్కడ ఉంది. పరిగెత్తు ఏం చేసింది? ఎదికి తిరిగి చూస్తుంది. ఏమైపోయింది? చూస్తాను. నా క్రైస్తవ జీవితానికి మన మనస్సే కారణం. దాన్ని మనం ఏం చేయాలా? కంట్రోల్ చేసుకోవాలి. మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది మన జర్నీ. దేవుడు మనకు అవసరమైన ఇన్పుట్స్ అని ఇస్తున్నాడు. వాక్యం ఇస్తున్నాడు, సహవాసం ఇస్తున్నాడు, తన ఆత్మని ఇస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ బలమును పొందుకొని మనం ఏం చేయాలా? పోరాటం. ఇది మన పోరాటమే, మన వ్యక్తిగతంగా చేసే పోరాటం. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు మనం ఎలా పిలవాలంటే బలా మంచి నమ్మకమైన దేవుడు ఇంత ఇచ్చాడు. ఆయన ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చినప్పుడు ఈ రక్షణ మనలో ఫలించడమే కాకుండా మన ద్వారా మన కుటుంబస్తులకు, మన ద్వారా మనం పనిచేసే స్థలంలో వారు కూడా దేవుడి దగ్గరకు రాగలిగారు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులు నా కొరకు శిష్యులుగా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మన యొక్క అనేక సార్లు మనం ఓపెన్ గాస్పెల్కి వెళ్ళలేకపోతున్నాం. కానీ మన ప్రవర్తనను బట్టి మనం ఉన్న స్థలాల్లో దేవుని యొక్క సువార్తను వేరే వరకు చెప్పవచ్చు. ఇక్కడ అన్నాడు. కాబట్టి రెండవ జాగ్రత్త ఏంటంటే ద్వారా మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. రండి 5వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జడత్వమును, కామాంధతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవధేయుల మీదకు వచ్చును. తర్వాత అంతవచనం అక్కడ అన్నాడు విగ్రహారాధన, ధనాపేక్ష. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అంటే మన అవయవములలో ఏముంటుంది అక్కడ ఇంగ్లీష్లో చూస్తే ఇమ్మొరాలిటీ అని ఉంది, ఇంప్యూరిటీ అని ఉంది, తర్వాత దురాశ, డిసీట్ఫుల్ లస్ట్ అని రాయబడింది, మోసపరిచే దురాశ. వీటిని ఏం చేయమని చెప్పినాడు? ధనాపేక్షను ఏం చేయమన్నాడు? చంపి. ఇక్కడ 2 రకాలైనటువంటి గ్రూప్స్ మనకు కనపడతాయి. చంపివేయండి అని చెప్పినాడు. చూడండి మొదటి 5వ వచనంలో ఇదొక జాబితా. ఏంటంటే మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన, ధనాపేక్షను చంపివేయండి. ఇది ఒక జాబితా. తర్వాత 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటి, ఈ మొదటి 5 వచనంలో ఉన్నటువంటి ఆ సెట్ అంతా కూడా, ఆ గ్రూప్ అంతా కూడా మన లోపల ఉండేది. మనకు కనపడవు ఇవన్నీ, మనకు లోపల ఉండే కనపడవు. మనకున్నటువంటి ఆ యొక్క అపవిత్రత, జారత్వము, కామోద్రత, దురాశ, ధనాపేక్ష ఇవన్నీ లోపల ఉండే ఎవరికి ఏమి కనపడవు. వీటిని మరి పరీక్షించుకోవాలా అంటే ఏం చేయాలంటే, ఎవరు చేయాలా? ఏదైనా మనకి ఏమైనా దొరికితే స్టెథోస్కోప్ లాంటిది అవసరం లేదు. ఎవరు చేసుకోవాలి? మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి. ఎలా టెస్ట్ చేసుకోవాలంటే దేవుని వాక్య వెలుగుని బట్టి మనము టెస్ట్ చేసుకోవాలి. మనల్ని మనం కట్టుకోవాలంటే పిల్లరా, మనిషిని మనము మత్తయి సువార్తలో మాట్లాడాలి కదా. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం
వచనాలు చూద్దాం. ముందు రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 6వ, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఎంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు వెలుగును ప్రకాశింపనీయుడి. ఇక్కడ రెండో జాబితా మనం చూస్తే మనకేం కనపడుతుందంటే మన క్రియల ద్వారా చూడండి. తులసి పత్రిక వద్దాం. తులసి పత్రిక 3వ అధ్యాయం. తులసి పత్రిక 3వ అధ్యాయం. తులసి పత్రిక 3వ అధ్యాయం 2వ భాగంలో ఇప్పుడైతే మీరు 3వ అధ్యాయం ఇప్పుడైతే మీరు ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఈ నోట బూతులను వీటన్నిటిని ఇవన్నీ కూడా మన బయట కనబడేటువంటి క్రియలు. ఎప్పుడైతే మన హృదయంలో అంటే ఆ యొక్క 5వ వచనంలో ఉన్నటువంటి జాబితాలో మన మనస్సులో ఉన్నటువంటి మనం మార్చుకుంటే అక్కడ అన్నాడు 5వ వచనంలో విగ్రహారాధన, ధనాపేక్ష ఏం చెప్పన్నాడు? చంపివేయుడి. కిల్. జాన్ మోగన్ గారు రాసినటువంటి పత్రికలో అంటాడు కిల్ ఆర్ గెట్ కిల్. చంపండి లేకపోతే చంపివేయడం. ఇంకా వేరే మాట అనలే. పట్టండి, గెలవండి అని చెప్పలే. ఏం చెప్పన్నాడు? చంపివేయాలి. మన అవయవాలను మన యొక్క కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఏది దేవునికి ఆయాస్కరంగా ఉందో దాన్ని మనం డయాగ్నైజ్ చేసుకోవాలి. ఇది మనం సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లగా ఎప్పుడైతే మన యొక్క మనసుని మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు మన యొక్క బయట క్రియలు మనం ఇక్కడ మంచిగా ఉండొచ్చు, బట్ మనం వర్క్ చేసే ప్లేస్లో ఇంకో దగ్గర మన కోపం మనం ఆపుకోలేము. కారణం ఏంటంటే ముందు ఎక్కడ లేదు, లోపల లేదు. లోపల మనం మార్చబడితే ఇవన్నీ కూడా అప్పుడేం చెప్పొచ్చు అంటే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు. మీ సత్క్రియల ద్వారా మనం ప్రభువుని మహిమపరచవచ్చు. అప్పుడు ప్రకాశిస్తాయి. చాలామంది లోకంలో యోగాలు చేస్తూ ఉంటారు, కంట్రోల్ చేసుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో క్లియర్గా ఉంది. ఆత్మ ఫలంలో ఒక భాగం ఏమని ఉంటుందంటే ఆశ, నిగ్రహం. ఇది ప్రభు ఇచ్చేటువంటిది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, అందరూ తెలుసు కదా, సంతోషము, సమాధానం. ఆ జాబితాలో చివరి రాయబడింది ఏంటంటే ఆశ, సెల్ఫ్ కంట్రోల్. ప్రభు తన ఆత్మ ద్వారా మనకి ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పేరు మన అవయవాలను మన అదుపులో తెచ్చుకోవడంలో ఏ మాత్రం కూడా ఇక చెప్పాలంటే 0 టాలరెన్స్. చంపకపోతే ఏం చేస్తా నేను చిన్న పాపమే కదా, ఇది ఒకటే కదా అనుకోవడానికి లేదు. దాన్ని ఏం చేయాలంటే మనం సంపూర్ణంగా చంపేయాలి. నాకు తెలుసు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సంసోను దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, చాలా బలాఢ్యుడు. 1000 మందిని గాడిద దవడ ఎముక చేత చంపినటువంటి వ్యక్తి. పాపమును చంపలేకపోయాడు. ఏదైతే సీరియస్గా తీసుకోవాలో దాన్ని చేయలేకపోయాడు. ఏం చేశాడు? ఆ పాపం ఏం చేసింది? ఆ పాపం యొక్క పర్యావసనం వల్ల తన కళ్ళని ఏం చేశారు? ఇంత బలాఢ్యుడు ఆ స్తంభములకు కట్టబడి జైల్లో వేయబడి గుడ్డివాడిగా పాపం యొక్క పర్యావసనం, అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత ఎంచుకోబడిన వ్యక్తి దావీదు కేవలం సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయాన్ని పాపం చేశాడు. దాని కాన్సిక్వెన్స్ ప్రభు క్షమించాడు, కానీ తన లైఫ్ అంతా ఆ కాన్సిక్వెన్సెస్ చూస్తూ వచ్చాడు. అబ్షాలోం ద్వారా ఎంతో తను వ్యతిరేకత ఎదుర్కొంటూ వచ్చాడు. పిల్లల మనం ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు. జాగ్రత్త కలిగి ఉండాలి. మనం మోసపరచబడకూడదు, మనల్ని మనం మోసపరచుకోకూడదు. అక్కడ చూడంటాడు, ఏం విత్తుదో దాన్నే నువ్వు కోస్తావు. మోసపోకడు. దేవుడు ఏం చేయబడ్డాడు? వెక్కిరింపబడ్డాడు. ఈరోజు ఒక్కరోజే కదా, ఈరోజు ఒక్క దినమే కదా అనుకుంటే ఏ దినం ప్రభు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి చంపివేయండి, చంపాల్సిందే. దేవునికి ఆయాస్కరమైంది. ఏ విధంగా అవ్వను
ఆ యొక్క అక్కడ ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని చెప్తుంది. విగ్రహారాధన యాక్చువల్గా అక్కడ ధనాపేక్ష అని రాయబడింది, కానీ అది రూట్ ఆఫ్ అక్కడ మొదటి తిమోతి పత్రికలో కూడా అక్కడ రాయబడింది. చూడండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం కూడా ఆ మాట రాయబడి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన పిడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో. యాక్చువల్గా ఇక్కడ కవిటస్నెస్ అనేది ఇంగ్లీష్లో, అంటే అన్నిసార్లు ధనాపేక్ష అనే కాదు, కానీ దీని మీనింగ్ ఏంటంటే ఉన్నదానికంటే ఎక్కువ ఆశించడం. కవిటస్నెస్ తెలుగులో ధనాపేక్ష అని రాయబడింది. అపేక్ష, ఎక్కువ అపేక్ష, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా మనం అనుకున్నాం కదా, దాని డిస్కంటెంట్మెంట్, తృప్తి లేని జీవితం, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే దాన్ని ఏమన్నాడని చెప్పి చూడండి అక్కడ. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అది విగ్రహారాధనతో పోల్చబడింది. ఏంటది? ధనాపేక్ష ఏమని తీసుకోవాలని? తృప్తి లేని జీవితం. ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే, మన ప్రభు అయిన యేసులో మనం ఏం పొందుతున్నాం? తృప్తి. ఆ ప్రభువులో తృప్తి లేకపోతే ఈ యొక్క పత్రికలో రాసిన పౌలు ఏమంటాడంటే, అది ఏంటంట? విగ్రహ ఐడోల్టరీ. అంటే నువ్వు ఒకవేళ ధనము కోసమే జీవిస్తే నువ్వు ధనము దేవుడికి. బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో రాయబడింది కదా, వారి కడిపే వారికి దేవుడు. కొంతమంది డబ్బు కోసమే జీవిస్తారు కాబట్టి వాళ్ళకి దేవుడు ఎవరు? డబ్బే. కొంతమంది కడుపు కోసమే జీవిస్తారు కాబట్టి వాళ్ళకి దేవుడు ఎవరు? కడిపే. కొంతమంది ఫేమ్ కోసం చూస్తున్నాం కదా, చాలా రీల్స్ చేస్తూ ఎంతోమంది ప్రాణాపాయం అవుతుంది. వాళ్ళకు ఒక ఫేమ్ కావాలి. వాళ్ళ దేవుడు ఎవరంటే ఆ ఫేమ్, ఆ కీర్తి, ఆ గొప్ప పేరు రావాలా, ఎక్కువ లైక్స్ రావాలో పిచ్చుతారు. ఇలాగా ఈరోజు విగ్రహారాధన అనేటువంటి ఈ కవిటస్నెస్, అంటే ఎక్కువగా మన దేవుళ్ళ తృప్తి కలిగి ఉండకపోవడం అనేది విగ్రహారాధన చెప్తూ వచ్చింది. కాబట్టి ప్రభువునందు మనం ఏం కలిగి ఉండాలంటే తృప్తి కలిగి ఉండాలి. ప్రభు ఉంటే చాలు. ఎప్పుడైతే ఇది ఎనఫ్ అనుకుంటామో ఇంకో దాని గురించి ఆశించాం. ఇంకా రండి ముందుకు మార్చని చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఈ మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనవలెను. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం ఏం చేయాలా? వదులుకోవాలి. మోసకరమైన దురాశ. ఈ దురాశలు ఏం చేస్తాయంటే మనల్ని మోసం చేస్తాయి. వాటిలో తృప్తి ఉందని చూపిస్తాయి, కానీ వాటిలో ఏం లేదు, తృప్తి లేదు. కానీ మనల్ని నూరు చేస్తాయి, మనం మోసపరుస్తాయి. కానీ తృప్తి మనకి ఎందులో ఉంది? ప్రభువులో ఉంది. ఏ పాపము కూడా మనల్ని తృప్తి పరచలేదు. ఇట్ ఈస్ ద ట్రూత్. కానీ పాపం ఏం చేస్తుందంటే మనల్ని ఇంకొంచెం డబ్బు సంపాదిస్తే బాగుస్తుంది, ఇంకొంచెం సెటిల్ అవుతాం, ఇంకొంచెం హ్యాపీగా ఉంటాం అని మనల్ని కొంతమంది అక్రమంగా అటువైపు లాక్కుని వెళ్తాం. అది ఏ పాపమైనా కావచ్చు. కానీ మన యొక్క తృప్తి ఎందులో ఉంది? ప్రభు వారిలో తృప్తి ఉంది. కాబట్టి మోసపరచబడకుండా మనం పరీక్షించుకుందాం, మనం ఎవాల్యుయేట్ చేసుకుందాం. ప్రభు దగ్గరికి వచ్చాం. వేటి చేత మనం మోసపరచబడుతున్నాం, వేటిని లైట్గా తీసుకుంటున్నాం, ఏం కాదులే అనుకుంటున్నాం. వాటి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. చివరిగా రండి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం కలిసి చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించిన వాడు వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడను. నేను వారిని ప్రేమించి వారిని నన్ను. ఒకవేళ మనం ఆయన ఆజ్ఞలు కైకొంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అంతేకాదు చాలా చక్కని మాట రాబడింది, వానికి నన్ను కనపరచుకుంటున్నాను. ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు యు.
ప్రభువు కనపరచుకుంటాడు. మన ప్రభువు ఎంత గొప్పవాడు, మన ప్రభు ఎలాంటి వాడు, నా ప్రభు నా జీవితంలో ఏమై ఉన్నాడు అనేది ప్రభువు కనపరుచుకుంటాడు. ఎప్పుడైతే ప్రభువుని మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకుంటామో, ప్రభు మనం ప్రేమిస్తాడో ఆయన కనపరుచుకుంటాడు. ఒకసారి ఆయన కనపరుచుకుంటే, అందుకే అనుకుంటాను కొలసీ పత్రికలో ఎన్ని మాటలు ఆయన రాయగలిగాడు. ఎక్కడ లేవు ఆయనకు, అపోస్తలుడైన పౌలుకి ఏ పుస్తకంలో ఈ మాటలని. దేవుడు ఏం చేశాడు, అపోస్తలుడైన పౌలుకి కనపరుచుకున్నాడు కాబట్టి ఆ మాటలని కూడా రాయగలిగాడు. పిల్లలు, మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు మన జీవితంలో ఎంత నమ్మకస్తుడు. మనం వాటిని తెలుసుకుంటే మనము ఆయనలో ఏం కలిగి ఉంటాం, తృప్తి కలిగి ఉంటాం. ఒకవేళ తృప్తి లేకపోతే, వేరే వాటిలో తృప్తి కలిగితే అదేంటది, విగ్రహారాధన. ఈరోజు మన ప్రభు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే మనం దానికోసమే జీవిస్తాం. అంటే దేనికోసం, మనకు ఏది విలువైంది, ఏది మనల్ని విమోచించింది, ఏది మనకు శాశ్వతమైనటువంటి నిరీక్షణను దయచేస్తుంది. మన ప్రభు రానే ఉన్నాడు, ఆయన మహిమలో మనందరం కూడా పాలువారం అవుతామని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్న మనం ఎప్పుడైతే ఆయన కోసమే జీవించడం ఆరంభిస్తున్నామో, మన జీవితమే ఒక ఆరాధన. అది నిజమైన ఆరాధన. దానికోసం పరిగెడుతున్నాం, దానికోసం నడుస్తున్నాం. మన కోసం తన ప్రాణం ఇచ్చినటువంటి మన ప్రభుని ఆ మాట చూద్దామా? గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తునే ఆయన జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. నా కొరకు, మన కొరకు ప్రాణం అర్పించినటువంటి దేవుని కోసం పిల్లరా మనం జీవించాలి. అక్కడ ఇంగ్లీష్లో రాయబడింది, ఎవ్రీ రూట్ ఆఫ్ ఈవిల్ ఏంటంటే ఆ యొక్క కవిటస్నెస్, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని రాయబడింది. ధనాపేక్ష తీసేస్తే ఈ అత్యాశ అనేది, దురాశ అనేది సమస్త కీడులకు మూలం. దుష్టత్వానికి అంతటికి మూలం ఏంటంటే ఆ అత్యాశ కింద ఉంది. కానీ ఇప్పుడు మనం దేంట్లో వేరుపారబడాలి, క్రీస్తు అనేటువంటి ఆ యొక్క వేరులో మనం వేరుపారబడితే, ఎప్పుడైతే మన వేరులు కలిగి ఉంటామో మన క్రియలు మారుతాయి. ముందు మన హృదయం మారుతుంది, ఆ తర్వాత మన కోపము, మన యొక్క ఆలోచనలు, బయట ఇవన్నీ మారుతాయి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనం పరీక్షించుకున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క రూట్ అంటే వేరు అనేది మారుతుందో, క్రీస్తులో మనం ఆ తృప్తిని కలిగి ఉంటాం. మన యొక్క జీవితం అనుదినము మార్చుకోవాలి, అనుదినము కట్టుకోవాలి. రండి కొద్ది క్షణాలు మనం మోకరించి ప్రభువుని చూద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం పరీక్షించుకున్నాం. పరిస్థితులు రాబడినట్లుగా కొద్ది నిమిషాలు మనం పరీక్షించుకొని మన యొక్క దురాశలను మనం సిలువ వేసినటువంటి వారమై మనం వాటిని చంపివేసే వారంగా దేవుని ఎదుట మనము మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది, లోకం యొక్క ఆశలతో మనము కాంప్రమైజ్ అవుతున్నామా, దేవుని యొక్క వాక్యం ధ్యానించడంలో, దేవుని సేవించడంలో మనం నిర్లక్ష్యం కలిగి ఉన్నామా మనం పరీక్షించుకున్నాం. ఎక్కడ నిర్లక్ష్యం, ఎక్కడ అలసత్వం మనం కలిగి ఉన్నామో యోగ్యంగా ప్రభు బలలో మనం పాల్పొని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు తను కనపరుచుకుంటాడు. ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయన ప్రేమించి తను కనపరుచుకున్నప్పుడు ప్రభువునందు తృప్తి కలిగి మనం ప్రభువుని సేవించే వారంగా ఉంటాం. రావడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతటువంటి వందనాలు స్తోత్రాలు. ప్రభావం రాయబడినట్లుగా శరీర కార్యములను ప్రభావం చంపివేయటానికి సహాయం మీరు కృప చూపించండి. క్రైస్తవ జీవితం సులువ వేయబడేటువంటి జీవితం, సులువ వేసుకునే జీవితం కనుక మా శరీర సంబంధమైన క్రియలను చంపిన ఎడల మీరు జీవించదని వాళ్ళు రాయబడినట్లుగా ఈ సులువ వేయబడిన జీవితంలో మేము ముందు కొనసాగి కృప చూపించమని వాక్యంలో పరీక్షించుకొని నీ బలవేగంగా పాడ సహాయం చేయమని యేసు ప్రభువును ప్రార్థించాలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మనము వాక్యానుసారంగా మన ఉదయాలను మనం పరీక్ష వేసుకొని
దేవుని చిత్త ప్రకారంగా ప్రభు యొక్క పరమ యోగ్యముగా మనం పాల్గొన్నాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొందితేనే ప్రభు యేసు దాన్ని పొందుతున్న రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది నీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చెల్లించాడు. ఎవరైతే రక్షణ పొందినారో, మారు మనసు పొందినారో అటు వారు మీ కుడి చేతులు చూచండి. మీ దగ్గర చూచే పాత్రలో చిన్న రొట్టె మొక్క తీసుకోవాల్సింది మనం చూస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని వాక్యానుసారంగా ప్రభు సన్నిధిలో ఎవరికన్నా దగ్గర మీకు కూర్చొని చూచండి పంపిస్తారు. పాపకాలమై భోజనమై పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర రక్తముల నిబంధన పాత్ర, అనేకుల పాప పని చిందించబడుచున్న పాత్ర, జ్ఞాపకం చేసుకుంటూ చెల్లించారు. ఎవరైతే రొట్టెలో పాల్గొన్నారో అటు వారు మళ్ళీ మీకు కూర్చొని చూచండి. మీ దగ్గర కూర్చొని పాత్రలో చిన్న చొక్క పుచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మీకు అందేంత వరకు మీకు చూచండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దేవుల దేవ, మహోన్నతుడా, మేఘల రాజా, సర్వశక్తి అయినటువంటి మా ప్రభు, ఈ పదముల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా ఈ సృష్టి యావత్తును కూడా సృష్టించి, ప్రభా ఈ సృష్టిలో మమ్మల్ని కూడా మీరు ప్రేమించి, మమ్మల్ని సూచించుకొని మీ జీవాన్ని, మీ ఆత్మను, ప్రభా మీ పరిశుద్ధ నాడు మమ్మల్ని దయచేసి పడుకుంటున్నారా. మానవుల బలహీనమైనటువంటి మా జీవితంలో మీరు చేసిన గొప్ప సేవ కార్యాలు బట్టి పొందనాలు. ఈనాడు తండ్రి మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మీరు పొందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి నీ పదిలముగా నీ కాడి కింద వచ్చిన వరకు మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దినదినం ఆయన క్రీస్తు పడ్డ మా జీవితాలను స్థిరపరచండి. ప్రభా మేము క్రీస్తును నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేసి ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యంలో ఉన్నటువంటి సర్వసత్యాన్ని విడిగి నీ జీవాన్ని ప్రభావ మా హృదయాలను పుట్టుకోవడానికి సహాయం చేయమని, మాలో వాళ్ళ జీవితం తొలగించమని. ప్రభాతాన్ని మేము క్రీస్తునందు ఉన్నాం కనుక మా జీవం క్రీస్తు దాచబడదని గ్రహించి ప్రభా నీ కొరకు కనిపెట్టేవారుగా, ఎదురు చూసేటువంటి వారుగా ప్రభా మా జీవితాలను మీరు సిద్ధపరచవలసిన ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మేము ఎప్పుడైతే బలహీనమేమో అప్పుడే మమ్మల్ని బలపరిచే దేవుడు చేస్తూ ఉంటారు. మనం కనపరచువారిని కనపడతాను చదివించినాము. ప్రభావ ఎల్లవేళను కనపరిచేవారుగా ప్రభావ మా జీవితాలను, మా కుటుంబాలను, మమ్మల్ని ప్రభావ సంఘాలను సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దైవ దేవ, ఇంతవరకు నాయన ప్రభాతాన్ని నీ సన్నిధిలో నివసించడానికి ఆరాధనలోను బలవర్తమాల్లోనూ ప్రభావ మీరు మాకు సాయపడి మీరు మాకు మాట్లాడడం చేస్తూ చెల్లించుకుంటున్నాం. ప్రభావ నీ వారికి అచ్చరపరచండి, ఎవరు విశ్వాస సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా సహవాసంతో దీర్ఘంగా ఆశకరంగా నీ మైపుట్టుగా సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. యావత్ ప్రపంచ దేశాలను వ్యాప్తం చేసుకుని అయినా ఈనాడు జరుగుతున్న పరిచర్య అంతా కూడా నీ మైపుట్టుగా సహాయం చేయండి. ప్రభావ మరి ఎండలు వేడి వాతావరణం ఉంటుంది. ప్రభా నీవు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదునైనా ప్రభా తండ్రి మరి మా తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నెమ్మది సమాధానం అనుభవించవలసిన మనం చేస్తున్నాం. ప్రభా మరి ఇదేమో ఈ వారం అంతా కూడా ప్రభా ఈ నెలంతా కూడా నీ భద్రత మీ క్షేమం మా పక్షవలసిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే పిలుబడి స్థుతారు కొత్త వారు వస్తే వచ్చారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా బలహీనందరూ కూడా మీరు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభా తండ్రి ఈ పరిచర్యను దీవించి ఆశ్రయించి మీ నామం మేంపనుగా